హలో అండి. హాయ్ అందరికీ. స్కిప్ మాత్రం చేయకండి వీడియో. ఇవాళ చాలా ఇంపార్టెంట్ ఒక ఎక్స్పెరిమెంటల్ వీడియో అనమాట ఇది. కొత్తగా చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. చూస్తూ ఉన్న వాళ్ళైతే లైక్ చేయడం మర్చిపోకండి. బెల్ సింబల్ ఆన్ చేసుకొని ఆన్ చేసేయండి. ఇంకేంటంటే ఇవాళ మన టాపిక్ ఏంటంటే వేరుశెనగ కాయలు ఉంటాయి కదా, ఇది సీజన్ కదా. సో వేరుశెనగ కాయ ఇంటికి తెచ్చుకున్నప్పుడు ఒక దానికి చిన్న మొలకొచ్చిందనమాట. అయితే ఒకసారి నాటుదానిలే ఎట్లా వస్తుందో ఏంటో చూద్దామని చెప్పి వేసాను నేను. అదైతే 1 వీక్లో ఇట్లా వచ్చేసింది నాకు. సరే చిన్న మొక్క కదా, మార్చి ఇంకో కుండీలో పెడదాంలే అనుకున్నా. ఇక్కడే ఉంది అసలైన ట్విస్ట్ ఏంటంటే, నేను స్పూన్తో తీద్దాం అనుకున్నా. చిన్న మొక్కే కదా, కొంచెమే ఉంటాయేమో వేర్లు అనుకున్నా. నాకు అసలు ఈ చెట్టు గురించి ఏం తెలీదు. నేను తీద్దాం కదా అనుకొని స్పూన్తో కొంచెం 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 అట్లా కదిలిస్తుంటే నాకు లోపల చాలా భయం వేసింది. ఎంత లోపలికి పెడుతున్నా స్పూన్ ఇంకా ఏదో తగులుతుంది, ఇంకా ఏదో తగులుతుంది. నాకు నిజంగా భయం వేసింది. ఒక నిమిషం ఏంటిది లోపల ఎంతవరకు పాకుతుంది ఏంటి అని కూడా నాకు అర్థం కాలేదు అసలు. చూస్తున్నారు కదా మీరు కూడా. సారీ, బై మిస్టేక్ కొంచెం కెమెరా పక్కకు తిరిగిపోయింది. నాకైతే భయం వేసింది అసలు. దాన్ని చూసిన వెంటనే నాకు పురుగు ఏమో అని భయం వేసింది. ఫస్ట్ది ఏం పర్వాలేదు, ఫస్ట్ ఒక మొక్కలాగా వచ్చింది. తర్వాత కూడా ఇంకొక చిన్న మొక్కలాగా వచ్చింది తీస్తే. అది కూడా తీసి ఇదిగోండి, అది కూడా తీసి కొంచెం పక్కకి పెట్టాను. ఇంకా అయిపోయింది కదలే ఇంకేముందో అడుగునా అని చూస్తుంటే ఇంకా ఏదో పెద్దగా ఉంది. వామ్మో అని నాకు మామూలుగా భయమే లేదు అసలు. ఏముంది ఇందులో అని చెప్పి అనుకున్నా. అది చెట్టే కానీ ఫస్ట్ టైం కదా, అందుకని చాలా భయం వేసింది. చూడండి, నాకైతే అచ్చం పురుగులాగే అనిపించింది అసలు. నిజంగా పురుగుందేమో అనిపించింది. ఇంత పెద్ద పురుగు లోపల ఉందా అనిపించింది. ఆ వేరు అంతా చూసేసరికి చాలా అంటే చాలా భయం వేసేసింది నాకు. ఒక్క నిమిషం ఆ వేరు చూసి నిజంగా పురుగేమో అనుకుని చేతితో పట్టుకొని పక్కకు పెట్టేశాను. తర్వాత చిన్నగా స్పూన్తో తీసాను. అందులో వేసిన కూడా కనపడుతున్నాయి, కానీ నాకు ఎందుకో చాలా భయం వేసింది అది. ఇది చూడండి, మొత్తానికైతే ఈ మొత్తం తీసేసి ఇంకో ఇదిగో ఈ చిన్న పాట్లో ఇంకో కొంచెం పెద్ద పాట్లో పెట్టా. మళ్ళీ అంతా లోపల అన్ని వేర్లు పెట్టేసి తర్వాత చిన్నగా చుట్టూ మట్టి కప్పేసేసాను. కప్పేసి నిండుగా పోసేసాను. పోసిన తర్వాత అయితే కొంచెం పైకి వచ్చేసింది బాగా మట్టి అన్నట్టు కనిపించిన లోపలికి వెళ్ళిపోతుంది. మళ్ళీ ఒక 1 వీక్ తర్వాత 15 డేస్ తర్వాత ఎట్లా ఉందో చెట్టు, ఇంకా ఎందులోకి మార్చాలో అప్పుడు చూసి మళ్ళీ మీకు అప్డేట్ ఇస్తాను. నా ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకున్నందుకు డెఫినెట్గా మీరు మర్చిపోకుండా లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇట్లాంటి ఇంకా వీడియోస్ కోసం నన్ను సపోర్ట్ చేయడం కోసం సబ్స్క్రైబ్ చేసుకొని ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. బాయ్ బాయ్.